దేశం కాని దేశంలో అసలు ఈ ఫీలే వేరబ్బా. వాయిల్ చీరలు చూసి ఎన్ని రోజులు అవుతుందో అసలు అని తెల్లక్కలు భలే కట్టారు. అసలు అని కట్టుబడి భలే ఉంది. ఇలాంటివి చూసినప్పుడు అస్సలు ఆగలేను. అసలే మనకి ఇలాంటివంటే భలే ఇష్టము. నేను నా పాటికి ఆ ఎస్కలేటర్ ఎంత హైట్ ఉందా అని చెప్పి వీడియో తీసుకుంటుంటే వీళ్ళ మధ్యలో చూడండి. హలో అండి, లాస్ట్ వీడియోలో కింగ్స్ డే సెలబ్రేషన్స్కి ఆమ్స్టర్డామ్ వచ్చా అని చెప్పాను కదా. అదే రోజున నెదర్లాండ్స్ వీధుల్లో హరే రామ్ హరే కృష్ణ అని చెప్పి కృష్ణుడు ఊరేగింపు అయితే జరిగిందండి. పక్కనే ఓపెన్ పార్టీ జరుగుతుందండి. ఫుల్గా డీజే అవన్నీ పెట్టారనమాట. మన ఊరేగింపుని చూసి ఆ డీజే అవన్నీ ఆపేసి వాళ్ళు వచ్చి మరీ చూస్తున్నారనమాట. అలా ఉంటది మన వాళ్ళతో, మామూలుగా ఉండదు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ జనం చూసారా అసలు ఎంత మంది ఉన్నారండి. దేశం కాని దేశంలో మన కృష్ణుడు ఊరేగింపు జరుగుతుంటే ఎంత జనం వచ్చారు అసలు అని. అక్కడ కింగ్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటే అవన్నీ మానేసి హరే రామ్ హరే కృష్ణ అనుకుంటే మన ఊరేగింపులో జాయిన్ అయ్యారనమాట. ఈ ఎల్లో షర్ట్ వేసుకున్న తాతగారిది బెల్జియం అంటండి. ఈయన ఇస్కాన్ టెంపుల్లో మెంబర్ అంట. ఈ తాతగారికి 100 దాటే ఉంటాయి. మంచి హుషారుగా ఉన్నారు. కృష్ణుడు ఊరేగింపు చూసి అందరూ మన ఇండియన్స్ ఏమో అనుకున్నానండి, కానీ తెల్లోళ్ళు ఎక్కువ ఉన్నారనమాట ఇండియన్స్ కన్నానే. చక్కగా చీరలు కట్టుకుని హరే రామ్ హరే కృష్ణ అనుకుంటా భలే డాన్సులు చేశారండి వీళ్ళంతా కూడానే. ఈ తెల్లక్కల్ని చూస్తుంటే భలే ముచ్చటేస్తుందండి. వాయిల్ చీరలో భలే కట్టారు అసలనే. కట్టుబడి చూడండి సేమ్ మనలాగే కట్టారు. ఈ వాయిల్ చీరలను చూసి ఎన్ని రోజులు అవుతుందో అసలనే. ఈవిడ చీర కలరు ఈవిడికి తగ్గట్టే తీసుకున్నారండి. భలే మెరిసిపోతున్నారు ఆ కలర్ లోనే. ఆవిడ పంచులు కట్టుకున్నారు. భలే ఉన్నారు అసలనే. నార్మల్ గానే మన వాళ్ళు ఎవరైనా మన ఇండియన్స్ ఎవరో ఒకరు కనిపిస్తేనే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను నేను. అలాంటిది ఇదంతా చూసాక మామూలుగా అవుతానో చెప్పండి. నా ఎక్సైట్మెంట్ చూసి నా పక్కన ఉన్న అన్నయ్య జెండాను తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ ఊరేగింపుకి మనమే పెద్దలము, మనమే స్టార్టింగ్ ఉన్నామండి. మన వెనకాల అందరూ వస్తున్నారనమాట. ఇక్కడ చీరలు కట్టుకుని వీళ్ళందరూ భలే డాన్స్ చేస్తున్నారండి. నేను కూడా వెళ్ళి ఇంక వాళ్ళతో కలిసిపోయాను అనమాట. అసలుకే మనకి ఇలాంటివి అంటే భలే ఇష్టం అసలనే. కాకపోతే మనకి ముందే తెలుసుంటే చక్కగా చీరలు కట్టుకుని రెడీ అయ్యి వద్దు నేను కూడానే. చీరలు మాత్రం భలే కట్టుకున్నారు అందరూ కూడానే. అసలు కొత్త లేదు వీళ్ళకి, బాగా క్యారీ చేస్తున్నారు. చీరలు ఒకటే కాదండి, చీరకు తగ్గట్టు చక్కగా బొట్టు పెట్టుకున్నారు, చెవులీలు పెట్టుకున్నారు, గాజులు వేసుకున్నారు, మెల్లో దండలు కూడా వేసుకున్నారు అనమాట. బాగా రెడీ అయ్యారు ట్రెడిషనల్ గా. అదిగోండి దండ వేసుకుని కూర్చున్న బామ్మగారు బండిని నడుపుతున్నారనమాట. బండి ముందు అందరూ డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, వెనకాలేమో భజనలు చేసుకుంటూ వస్తున్నారనమాట, కృష్ణుడి భజనలు. ఆ బండి మీద ఆ తాతగారు ఒక్కరే కూర్చున్నారండి కిరీటం పెట్టుకుని. ఈ తాతగారికి అయితే 100 ఏళ్ళు పైగానే ఉంటాయండి. ఆయన పెట్టుకున్న క్యాప్ కి అన్ని రకాలు ఏవో అంటించారు, భలే డిఫరెంట్ గా ఉంది. ఆయన ఏజ్ కి ఆయన ఎనర్జీకి అసలు గ్రేట్ అండి. అసలు 2 మైకులు పెట్టుకున్నారు, హరే రామ హరే కృష్ణ అని చెప్పి నాన్ స్టాప్ గా చెప్తానే ఉన్నారనమాట. దెబ్బకి నెదర్లాండ్స్ రోడ్లన్నీ దద్దరిల్లిపోతున్నాయి అనమాట. చూసారా వాళ్ళ పంచకట్టు తలకట్టు సేమ్ మన ఇండియన్ లాగే భలే ఉన్నారు చూడముచ్చటగానే. ఇప్పుడు అది ఎల్లమ్మాయినే బొంగరం తిప్పినట్టు తిప్పొదిలేశారు. దెబ్బకి కొలు తిరిగిపోయినట్టున్నాయి. వీళ్ళందరూ కూడా ఇస్కాన్ లో మెంబర్స్ అంటండి. ఇండియన్స్ అనుకుంటారేమో, కాదండి అందరూ తెల్లోళ్ళే ఉన్నారనమాట. చాలా తక్కువ మంది ఇండియన్స్ ఉన్నారండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, అదే రోజు అక్కడ కింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా పార్టీ వదిలేసి ఇందులోకి వచ్చి కృష్ణ భజనలు అయితే వాళ్ళు కూడా చేశారనమాట. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. ఇక్కడ ఇస్కాన్ మెంబర్స్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట కృష్ణుడి గురించి చాలా బాగానే. ఆ కింగ్స్ డే సెలబ్రేషన్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి, మన ఛానల్లో ఉంటది, చాలా బాగుంటది. నెదర్లాండ్స్ లో ఆమ్స్టర్డామ్ లో కూడా ఇస్కాన్ టెంపుల్ ఉందంటండి. ఇక్కడ వీళ్ళంతా కూడా ఆ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళంట. సరే కానీ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. అండ్ పనిలో పని ఒక లైక్ కూడా కొట్టేయండి.